ముంబై ఇండియన్స్ టీంకి అండగా ఉంటాడని గుజరాత్ టైటన్స్ నుంచి ముంబైకి తీసుకువచ్చిన పాండ్యా భారంగా మారాడు. ప్రస్తుతం ముంబై పరిస్థితి చాలా కష్టంగా మారింది. రాను రాను జట్టు ప్రదర్శన అంతంత మాత్రాన ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ఇలా అన్ని కోణాలను ముంబై ప్రదర్శనతో పాటు హార్దిక్ పాండ్యా ఫెయిల్ ఆట తీరును కొనసాగిస్తున్నాడు. ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసినా కూడా విజయాలు దక్కకుండా పోతున్నాయి. ఇందుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కారణమని అనిపిస్తుంది. ఇటు బ్యాటర్గా అటు బౌలర్గా కూడా పాండ్యా విఫలమవుతున్నాడు. ఇక తాజాగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా పాండ్యా ఈ మూడిట్లోనూ విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా ముంబై టీంకి పెద్ద బలంగా మారతాడని ముంబై యాజమాన్యం ఏరుకోరు మరి ట్రేడ్ విధానంలో తెచ్చి కెప్టెన్ చేసింది. 15 కోట్లకు నన్ను రిటర్న్ చేసుకున్నాడని చెప్తున్నప్పటికీ 100 కోట్ల బేరంతో గుజరాత్ టైటన్స్ నుంచి ముంబైలోకి వచ్చాడని ఆ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక నిజమో అబద్ధమో తెలియదు కానీ ట్రేడింగ్ ద్వారా భారీ అమౌంట్ ఇచ్చి ముంబై టీంలోకి తీసుకురావడమే కాకుండా ఉన్న బలంగా రోహిత్ శర్మని పక్కన పెట్టి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతనికి కెప్టెన్ బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి ఇటు బ్యాటర్గా బౌలర్గా విఫలమవుతున్నాడు. తన బౌలింగ్తో 2-3 వికెట్లు తీసి టీంను గెలిపించింది ఏమైనా ఉందా? లేదు. ఇటు బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ పైగా పరుగులు చేసి టీంని గెలిపించాడా? అది కూడా లేదు. అలాగే ఓడిపోయే మ్యాచ్ని తన కెప్టెన్సీ స్కిల్తో ఒక్క మ్యాచ్నైనా గెలిపించాడా? అది లేదు. మరి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టీంకి భారం కాకపోతే ఇంకేంటి? ఇక ఈ మ్యాచ్ ఓటంతో 8 మ్యాచ్ల్లో 3 విజయాలు 5 ఓటములతో పాయింట్స్ టేబుల్తో 7వ స్థానంలో ఉంది ముంబై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.